అందరికీ నమస్తే. మై నేమ్ is Chintala Shailendar. I am an intermediate commerce lecturer. My dear students, in this video I am going to explain 5 marks question from the commerce textbook. So intermediate first year చదువుతున్న విద్యార్థులారా, సిఈసి స్టూడెంట్స్ కోసం అయితే ఈ కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్క్స్కు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఈ వీడియోలో విత్ విజువల్ ఎఫెక్ట్తోని విత్ పిక్చర్స్తోనైతే నేను మీకు ఒక ఫిలిం రూపంలో సినిమా రూపంలో మీకు అర్థమయ్యే విధంగానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ మీకు క్వశ్చనే అర్థం కావాలండి. క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకు బ్రెయిన్లో విత్ విజువల్ ఎఫెక్ట్తోని మనకైతే సేవ్ కావాలి. సో ఎలా సేవ్ కావాలంటే, మీరు ఎప్పుడైతే ఒక సినిమా చూస్తే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏ విధంగానైతే మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటారో, ఒక సినిమా స్టోరీ చెప్పినప్పుడు మీకు బ్రెయిన్లో దాని యొక్క విజువల్ ఎఫెక్ట్ అనేది సినిమా రూపంలో వీడియో రూపంలో మీకు బ్రెయిన్లోనైతే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇందులో ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఒక సినిమా రూపంలోనైతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, వాట్ ఈజ్ బిజినెస్? బిజినెస్ అంటే తెలుగులో వ్యాపారం అంటారండి. బిజినెస్ అంటే తెలుగులో వ్యాపారం. సో వ్యాపారం అంటే సింపుల్గా ఏం చేయాలంటే వస్తువులను వినిమయం చేయడం. అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర, అంటే ఉత్పత్తిదారుల దగ్గర వస్తువులు తయారైతాయో ఆ తయారైన వస్తువులు తుది వినియోగదారునికి చేరవేసే ప్రాసెస్ని మనం వ్యాపారం అంటాం. సో ఇంగ్లీష్లో అయితే చూద్దాం. సో బిజినెస్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూచర్స్. అంటే క్యారెక్టరిస్టిక్స్ అన్న లక్షణాలే, ఫ్యూచర్స్ అన్న లక్షణాలే. అంటే ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్, ఒక విద్యార్థికి అయితే ఏ విధంగా లక్షణాలు ఉంటాయో, ఒక ప్రిన్సిపాల్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయో, సో అట్లనే ఒక మనుషులకు ఏ విధంగా లక్షణాలు ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఉదయాన్నే మార్నింగ్ లేవడం, రెడీ కావడం, కాలేజీకి రావడం, అక్కడ అధ్యాపకులు చెప్పింది నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, లిజన్ చేయడము, ఏమైనా హోంవర్క్ ఇస్తే చేయడము, క్రమశిక్షణగా బాధ్యతతో నైతిక విలువలు నేర్చుకొని మళ్ళీ ఎవ్రీడే ఈ విధంగా కాలేజీకి అయితే రావడం పోవడం జరుగుతూ ఉంటుంది ఒక విద్యార్థి యొక్క లక్షణం. అట్లనే సో మనకు బిజినెస్ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయండి. సో బిజినెస్ అంటే మీరు ఇక్కడ ఏదైనా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు. బిజినెస్ అంటే ఒక కిరాణం షాపునన్నా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇండియాలో ఎన్నో రకాలైన కంపెనీస్ ఉన్నాయండి. అంటే వస్తువులను తయారు చేసే కంపెనీసు ఇండియాలో ఎన్నో రకాలైన కంపెనీస్ ఉన్నాయి. సోనీ కంపెనీ కావచ్చు, కోకాకోలా కంపెనీ కావచ్చు, థమ్స్అప్ కంపెనీ కావచ్చు, హెచ్పి కంపెనీ కావచ్చు, యాపిల్ ఫోన్ల కంపెనీలు తయారు చేసే కంపెనీ కావచ్చు, హెచ్పి ల్యాప్టాప్లను తయారు చేస్తుంది కంపెనీసు. సో ఎన్నో రకాలైన టీవీలు ఉన్నాయి, టీవీలు, రీఫ్రిజిరేటర్సు, ఇంకా ఎన్నో రకాలైన కంపెనీస్ అయితే ఉండడం జరిగింది ఇండియాలో. సో అట్లా ప్రతి కంపెనీ చేసేది ఏంటిది? బిజినెసే. సో వాళ్ళు బిజినెస్ ఏ విధంగా చేస్తున్నారో, అసలు బిజినెస్ అంటే ఏమిటి, ఒక బిజినెస్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఫ్యూచర్స్ ఏంటియో మనకు ఈ యొక్క క్వశ్చన్లో మనకు ఫ్యూచర్స్ ఏంటియో తెలియని విషయాలు అయితే మనము తెలుసుకుంటాం. సో మస్ట్ బిజినెస్ అంటే ఇది ఒకవేళ 2 మార్క్స్కి వచ్చినా కూడా మీరు 2 మార్క్స్కి వచ్చినా కూడా ఈ యొక్క డెఫినేషన్ అయితే మీరు రాయచ్చు. సో బిజినెస్ అంటే నేర్చుకుందాం. బిజినెస్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అండి. అంటే ఆల్ యాక్టివిటీస్ అంటే అన్ని పనులు చేస్తుంది. ఆల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ అంటే వస్తువులను తయారు చేయడం, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్. ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో ఇక్కడ వస్తువులను తయారు చేస్తారు కదా, వస్తువులు తయారు చేసిన ప్రదేశం నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఇక్కడ
డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ అండి, పంపిణీ చేయడం. డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో, ఒక ఫ్యాక్టరీలో వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఆ ప్రదేశం నుంచి గూడ్స్ అంటే సరుకులు అండి, గూడ్స్ అంటే సరుకులు, సర్వీస్ అంటే సేవ చేయడం, ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్ అంటే లాభార్జనే ధ్యేయంగా డబ్బులు సంపాదించాలనే ఒక లక్ష్యంతో వస్తువులను ఉత్పత్తి ప్రదేశం నుంచి వినిమయం అంటే కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన వస్తువులను మళ్ళీ ప్రజలకు అమ్మడం. వినిమయం అంటే కొనుగోళ్ళు, అమ్మకాలు. మరి పంపిణీ అనే పనులతో ఉండే ఒక ఆర్థిక వ్యవహారాలనే మనం వ్యాపారం అంటారు, బిజినెస్. దీనిని విజువల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మై డియర్ స్టూడెంట్, చూడండి. సో ప్రొడక్షను, బిజినెస్ అంటే ఏంటిది? ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ విజువల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ప్రోడక్ట్స్ అండి, గూడ్స్ అంటే సరుకులు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఈ గూడ్స్ అయితే ప్రొడక్షన్ అంటే తయారు చేస్తారు. సో ఈ గూడ్స్ అన్ని తయారు చేస్తారు. మరి ఇక్కడ ఎక్కడో ఢిల్లీలో తయారైన సరుకులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వరంగల్లో నివసిస్తాం అనుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఒక జనరల్ స్టోరే అనుకుందాం. పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, జస్ట్ మీకు స్టూడెంట్స్కి ఈజీగా అర్థం కావడానికి ఒక జనరల్ స్టోర్ని అయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్గానైతే తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రొడక్షన్, ఉత్పత్తిదారుల దగ్గర తయారైన ఈ గూడ్స్ అనేది డైరెక్ట్ మరి ఇక్కడ రీటైలర్ బిజినెస్ వాళ్ళ దగ్గరకు వస్తాయా? చిల్లర వర్తకులు అంటారు, డైరెక్ట్ రావు. సో ఇవి ఎక్కడో ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు ఇక్కడ మీరు చూడండి, డిస్ట్రిబ్యూషన్ అక్కడి నుంచి వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ, లేదంటే ఇక్కడ చూడండి ట్రైన్ ద్వారా కానీ, ఇక్కడ ఒకవేళ వేరే దేశం నుంచి వెళ్ళి మన సరుకులు దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఫ్లైట్ ద్వారా కానీ, లేదంటే ఓడరేవు ద్వారా కానీ, సో ఇట్లా వస్తువులు అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. ఇట్లా ఒకరి దగ్గర నుంచి వెళ్ళి ఒకరి దగ్గరికి ఇవి ఎక్స్చేంజ్ అవుతాయండి. ఎక్స్చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి గూడ్స్ ఏమవుతాయి? ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మనకి ఇక్కడ ఒక వినియోగదారుడు అనుకుందాం, కస్టమర్. సో ఎక్కడో తయారైన వస్తువులు ఇక్కడికి వచ్చి మళ్ళీ కిరాణా షాప్ నుంచి వెళ్ళి మళ్ళీ తుది వినియోగదారునికి అయితే ఇక్కడ చేరుకుంటుంది. సో దీన్నే ఏంటంటే చేరవేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము బిజినెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది కాన్సెప్ట్ అండి. మరి బిజినెస్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటిది? వాట్ ఈస్ ద ఫ్యూచర్స్ ఆఫ్ బిజినెస్? మరి ఏమేం ఫ్యూచర్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ హెడ్డింగ్, ఇది 5 మార్క్స్కు మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే 5 మార్క్స్కి వస్తే 5 హెడ్డింగ్స్ రాసి వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. సో ఫస్ట్ది ఏంటిదంటే బిజినెస్ ఈజ్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ. మనకు హ్యూమన్ యాక్టివిటీస్ అనేది దేర్ ఆర్ 2 టైప్స్ అండి. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మానవుడు చేసే పనులు 2, ఒకటి ఎకనామిక్ యాక్టివిటీ, రెండవదేమో నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే మానవుడు పని చేసిండు అనుకోండి, ఏదైనా పని చేస్తే డబ్బులు వచ్చింది అనుకోండి, మనీ వస్తే అది ఎకనామిక్ యాక్టివిటీ కింద చెప్పుకుందాం. ఒకవేళ మానవుడు సోషల్ రెస్పాన్సిబిలిటీతోని మరి ఇతరులకు కూడా పని చేస్తాడు, కొన్ని పనులు చేస్తే డబ్బులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన ఇంట్లో మన మదరు మనకు వంట చేసి పెడుతుంది, ఇల్లు ఉడవడం, బోళ్ళు తోమడం, తర్వాత వంట చేసి పెట్టడం, ఇవన్నీ పనిచేస్తుంది. షీ ఈజ్ డూయింగ్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీ అయితే చేస్తున్నది మానవుడు. కానీ మన అమ్మ మనకు వంట చేసినందుకు మనం డబ్బులు ఇస్తామా? డబ్బులు ఇయ్యం. అది అటువంటి పనుల వాటిని ఏంటి అంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. సో ఈ బిజినెస్ అనేది ఏంటిదట? ఒక ఎకనామిక్ యాక్టివిటీ అట. అంటే బిజినెస్ ఈజ్ యాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇట్ ఈజ్ పర్ఫార్మ్డ్
విత్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఆర్ ప్రాఫిట్. బిజినెస్ ఎందుకు పెడతారండి? కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే, ఇక్కడ మనీ సంపాదించాలనే ఉద్దేశంతోనే మనకు బిజినెస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇండియాలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇదొక ఎకనామిక్ యాక్టివిటీ. ఎందుకంటే ఇక్కడ చూడండి, గూడ్స్ ఒక ప్రదేశం నుంచి మనం ఇంకో ప్రదేశానికి గూడ్స్ పర్చేజ్ అవుతుంది, మళ్ళీ దీన్ని సెల్లింగ్ చేస్తారు. పర్చేసింగ్, సెల్లింగ్. మరి ఇక్కడ పర్చేజ్ చేయడం ద్వారా, ప్రజలకు సెల్లింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది? మనీ అనేది ఎర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక బిజినెస్ చేయడం అనేది ఒకటి ఏంటిది? ఎకనామిక్ యాక్టివిటీ. బిజినెస్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్, ఎకనామిక్ యాక్టివిటీ. బిజినెస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ. సో రెండో చూసినట్లయితే ఈ బిజినెస్ సెకండ్ ఫ్యూచర్, అంటే బిజినెస్కు ఉండాల్సిన రెండో లక్షణం ఏంటిది? ఒక విద్యార్థికి ఏమైతే లక్షణాలు ఉండేయాలో బిజినెస్ కూడా ఒక మనిషి లెక్కనే. బిజినెస్ కూడా ఇటువంటి లక్షణాలు ఉంటేనే ఆ బిజినెస్ ఎక్కువగా లాభాలు సంపాదిస్తుందని ఎంతోమంది ఆర్థికవేత్తలు, బిజినెస్ సంపన్నులు, బిజినెస్ చేసిన పెద్ద పెద్ద సంపన్నులు ఈ పుస్తకంలో రాసిన కంటెంట్. సో ఈ కంటెంట్ తెలియని విషయము ప్రభుత్వము పుస్తకాల్లో ప్రింట్ చేసి అధ్యాపకుల ద్వారా విద్యార్థులకైతే తెలియపరుస్తున్నది. మై డియర్ స్టూడెంట్స్, నువ్వు ఎందుకోసం చదువుకుంటున్నావో నీకు తెలియాలి. నా యొక్క ఆన్సర్ ఏంటిదంటే సింపుల్గా తెలియని విషయాలు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. అసలు వై యు ఆర్ స్టడీయింగ్? టు నో ద అన్నోన్ మ్యాటర్స్, అంతే. మన తెలియని విషయాలు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. సో బిజినెస్కు ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటిదంటే డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్స్ అంటే సరుకులు, సర్వీస్ అంటే సేవ చేయడం. చూడండి, మీ విలేజ్లో ఒక కిరాణం షాప్ ఉండడం వల్ల మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు వెంటనే వెళ్ళి నువ్వు పర్చేజ్ చేయగలుగుతున్నావు. అదే ఒకవేళ కిరాణం షాప్ అనే బిజినెస్ మీ విలేజ్లో లేకపోతే, మీ మండలంలో ఉంటే మీ మండలంలో ఉన్న జనరల్ స్టోర్కి వెళ్ళి నువ్వు నిత్యావసర వస్తువులు అయితే కొనుగోలు చేస్తావు. మీ మండలంలో ఉండడం వల్ల, మీ విలేజ్లో లేకపోవడం వల్ల నువ్వు దాదాపు ఒక 5 కిలోమీటర్లు మీ మండలంలో ఉన్న జనరల్ స్టోర్కి రవాణా ఛార్జీలు చెల్లించిపోతావు. దూరం అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అదే బిజినెస్ కనుక మీ విలేజ్లో పెట్టినట్లయితే ఎటువంటి రవాణా ఛార్జెస్ అవసరం లేదు, నీకు టైం సేఫ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా నీకు మీ విలేజ్లో ఒకరు బిజినెస్ పెట్టడం వల్ల ఆ బిజినెస్ అనేది నీకు సర్వీస్ చేస్తుందా లేదా, సేవ చేస్తుందా లేదా, సేవ చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ అనేది ప్రజలకు సేవ చేస్తుంది. సో డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బిజినెస్ మస్ట్ కన్సిస్ట్ ఇన్ డీలింగ్స్ with goods and services for profit. Goods may be consumer goods or producer goods. Consumer goods, producer goods. మై డియర్ స్టూడెంట్స్, మీకు ఒక విజువల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇదే కిరాణం షాప్లో ఉన్న గూడ్స్ అన్ని వేరే వాళ్ళకు మనము ఇప్పుడు ఏం చేసినామండి? సెల్లింగ్ చేసినాం. గూడ్స్ అన్నీ సెల్లింగ్ చేసినాం. సెల్లింగ్ చేస్తే ఇక్కడ మన యొక్క కిరాణం స్టోర్లో ఒక్క గూడు కూడా లేదనుకోండి. గూడ్స్ అంటే సరుకులు. ఈ సరుకులన్నీ అయిపోయిన వెంటనే మన బిజినెస్ మనం క్లోజ్ చేస్తామా, రద్దు చేస్తామా? ఇక సరిపోయింది, లాభాలు డబ్బులు వచ్చినాయి, ఇక చాలు అనుకుంటామా? అలా చాలు అనుకొని బిజినెస్ క్లోజ్ చేస్తే దాన్ని బిజినెస్ అనరు. బిజినెస్కు ఉండాల్సిన రెండో లక్షణం ఏంటిదంటే, సో గూడ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గూడ్స్ పర్చేజ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వేరే కంపెనీ నుంచి గూడ్స్ పర్చేజ్ చేయాలి. మళ్ళీ పర్చేజ్ చేసిన గూడ్స్ను వేరే వాళ్ళకు సెల్ చేయాలి. సో గూడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గూడ్స్ పర్చేజ్ చేయాలి. మళ్ళీ పర్చేజ్ చేసిన గూడ్స్ మళ్ళీ సెల్లింగ్ చేయాలి. సో ఇట్లా పర్చేజింగ్ గూడ్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్
అంటే కంటిన్యూలీ ప్రాసెస్ అని ఉండాలి. సో అలా ఉండడమే రెండవ లక్షణం, డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. తెలుగులో చూసినట్లయితే ప్రతి వ్యాపార సంస్థ తిరిగి అమ్మి లాభాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో వస్తు సేవలను కొనుగోలు చేయడం లేదా ఉత్పత్తి చేయడం. సో వస్తువులను ఏం చేస్తుంది, కొనుగోలు అయ్యవచ్చు లేదా ఫ్యాక్టరీలలో ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అన్న చేయడం. సో మూడోది చూద్దాం. థర్డ్ది ఏంటిదంటే కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్. అంటే ఒక బిజినెస్కు ఉండాల్సిన మూడో లక్షణం ఏంటిదంటే డీలింగ్స్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ become business only when it is undertaken on regular basis. A single isolated transaction will not be treated as business. అంటే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు విజువల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన గూడ్స్ మన కంపెనీలో ఉన్నాయండి. ఈ గూడ్స్ను ప్రజలకు సెల్లింగ్ చేసినాం. సెల్లింగ్ చేసిన తర్వాత గూడ్స్ అన్నీ అయిపోయినాయి కదా. ఇక్కడ గూడ్స్ అయితే ఏం లేవు కదా మన బిజినెస్ ఆర్గనైజేషన్లో. గూడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికే గూడ్స్ పర్చేజ్ చేయడం కానీ సెల్లింగ్ చేయడం కానీ స్టాప్ చేస్తే దాన్ని బిజినెస్ అని అనుకోరట. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ వివిధ కంపెనీల నుంచి మళ్ళీ గూడ్స్ ఏం చేయాలి, మళ్ళీ పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేసిన గూడ్స్ను మళ్ళీ ప్రజలకు ఏం చేయాలి, సెల్లింగ్ చేయాలి. సో మళ్ళీ పర్చేజ్ చేయాలి, మళ్ళీ సెల్ చేయాలి, మళ్ళీ పర్చేజ్ చేయాలి, మళ్ళీ సెల్ చేయాలి. అంటే ఇక్కడ కంటిన్యూటీ డీలింగ్ అనేది ఉండాలండి. కంటిన్యూటీ డీలింగ్ అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్. చూడండి, ఏ సింగిల్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ విల్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ బిజినెస్. ఒకసారి కొనడం వస్తువులను ఒకసారి అమ్మడం ద్వారా దాన్ని బిజినెస్ అనుకోరు. బిజినెస్ యొక్క లక్షణం కాదు, బిజినెస్ యొక్క ఫ్యూచర్ కాదు. కంటిన్యూలీ ప్రాసెస్ ఉండాలి. ఏం చేయాలి, కంటిన్యూలీ గూడ్స్ను పర్చేజ్ చేయాలి, సెల్ చేయాలి. సో ఇది మూడో లక్షణం అండి. నెక్స్ట్ ఫోర్త్ చూసినట్లయితే సేల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆల్ ద బిజినెస్ యాక్టివిటీస్ అంటే వ్యాపార కార్యకలాపాలు ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ or services for price or value to satisfy the human wants. అంటే మానవునికి ఎంత తక్కువ ధరకైతే వస్తువులు కావాలో అంత తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు మనము ప్రజలకు అందే విధంగా సెల్ చేయాలి. సో నాలుగవ ఫ్యూచర్స్ ఏంటిదంటే ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్న లేదంటే ఢిల్లీలో హెచ్పి కంపెనీ ఉండవచ్చు, లేదంటే వేరే దేశంలో సోనీ కంపెనీ ఉండవచ్చు. సో వివిధ రకాలైన గూగుల్ కంపెనీ, యాపిల్ కంపెనీ ఉండదు అనుకుందాం. సో ఢిల్లీలో ఉన్న ఈ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాదులో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ వీటిని పర్చేజ్ చేసింది అనుకుందాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి గూడ్స్ అయితే ఎక్స్చేంజ్ అవుతానే కదా. మళ్ళీ హైదరాబాదులో ఉన్న అతను వరంగల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ సెల్లింగ్ చేసిండు అనుకుందాం, అంటే అమ్మిండు. అమ్మితే మళ్ళీ వరంగల్ ఇతని దగ్గర నుంచి ఇతని దగ్గరికి ఎక్స్చేంజ్ అవుతున్నావా లేదా, ఎక్స్చేంజ్ అవుతుండే. సో ఇంకొక కస్టమర్ను తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఇతను ఒక కస్టమర్కు అమ్మిండు అనుకోండి సరుకులు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఫస్ట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయినాయి, హైదరాబాద్ నుంచి వరంగల్కు ట్రాన్స్ఫర్ అయినాయి, వరంగల్ నుంచి చిట్యాల్లో ఉన్న ఇంకొక వినియోగదారునికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇట్లా ట్రాన్స్ఫర్ అనేది కావాలి అట, అంటే బదిలీ, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. సో గూడ్స్ సెల్ అమ్మకం చేసేటప్పుడు ఈ బిజినెస్ యొక్క ఫోర్త్ ఫ్యూచర్ ఏంటిదంటే సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. అంటే గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి, గూడ్స్ ఒకరి నుంచి ఇంకొకరికి సెల్ చేయాలి అంటే అమ్మాలి, ఇలా ఎక్స్చేంజ్ అనేది అవుతుందట. ఇది ఫోర్త్ పాయింట్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ మోటివ్, లాభాపేక్ష.
ప్రాఫిట్ మోటివ్, లాభాపేక్ష. సో బిజినెస్ యొక్క ఫిఫ్త్ లక్షణం ఏముండాలి? మనం బిజినెస్ పెట్టినామంటే దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏముండాలి? ప్రాథమిక మన ప్రైమరీ ఆబ్జెక్ట్, ప్రాథమిక ధ్యేయం ఏంటిదంటే బిజినెస్ పెట్టేదే మన లాభార్జన కోసం, డబ్బులు సంపాదించడం కోసం. ఇక్కడ మీరు చూడండి, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్. అంటే ప్రైమరీ ఆబ్జెక్ట్, బిజినెస్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటిది? టు ఎర్న్ ప్రాఫిట్, డబ్బులు సంపాదించాలనే మెయిన్ ఆబ్జెక్టివ్ తోని మనము ఈ బిజినెస్ని అయితే పెట్టాలి. నేను డబ్బులు సంపాదించను, జస్ట్ సేవా దృక్పథంతో నేను 10 రూపాయలకు కొన్న వస్తువును 10 రూపాయలకే అమ్ముతా, 10 రూపాయలకు కొన్న వస్తువుని ఇంకా 9 రూపాయలకే అమ్ముతా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ ఈజ్ కాల్డ్. దాన్ని బిజినెస్ అని పిలువం, మనం దాన్ని బిజినెస్ అని పిలువం. ప్రాఫిట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద బిజినెస్. ఒక బిజినెస్కు వెన్నెముక లాంటిది, బ్యాక్ బోన్ లాంటిది ఏంటిదంటే డబ్బులు సంపాదించడం. విజువల్లో చూడండి, ఇక్కడ డబ్బులు అనేది ఎర్న్ చేయాలి, డబ్బులు సంపాదించడమే బిజినెస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో సిక్స్త్ చూసుకున్నట్లయితే రిస్క్ అండ్ అన్సర్టెనిటీ, నష్టభయం, అనిశ్చిత. సో మనం బిజినెస్ చేసేటప్పుడు కంపల్సరీ నష్టభయం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎప్పటికీ లాభాలే వస్తాయా బిజినెస్ చేస్తా అంటే లాభాలే ఎప్పటికి వస్తాయని గ్యారంటీ అయితే లేదు. కొంచెం నష్టభయం, అనిశ్చితి అనేది వ్యాపారం యొక్క మరో ప్రధాన లక్షణం. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాన్ని రిస్క్ లేదా నష్టభయం అంటారు. సో వ్యాపారంలో వచ్చే నష్టభయాన్ని రిస్క్ ఇంప్లీస్ uncertainty of profits or the possibility of loss. It is an integral part and parcel of business. అంటే సింపుల్గా అప్పుడప్పుడు మనం బిజినెస్ చేస్తే నష్టభయం అనే ఆలోచన కూడా అందులో ఉన్న ఓనర్కి అయితే, ప్రొప్రైటర్కి అయితే నష్టభయం అనేది కూడా ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, సో ఇలా ఇంకా 3 or 4 ఫ్యూచర్స్ ఉన్నాయి. కానీ మనకి ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్క్స్కే వస్తుంది కాబట్టి మీరు ఏవైనా మీ టెక్స్ట్ బుక్లో చదువుకున్నా కూడా ఏవైనా 5 హెడ్డింగ్స్ రాసి, సో నేను విజువల్లో చూపెట్టినట్టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్లో, తెలుగు మీడియం అయితే తెలుగులోనైతే మీరు యాన్యువల్ ఎగ్జామ్లో రాయండి. సో ఇది కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో అయితే మరి మీకోసమే చేయడం జరిగింది కాబట్టి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇదైతే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.